హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే నాలెడ్జ్ హబ్. మనం తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2025లో భాగంగా మనము 15 చాప్టర్స్ డే వైజ్ ఒక చాప్టర్ చొప్పున మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 4th చాప్టర్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఈ చాప్టర్లో భాగంగా మనం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం యొక్క పాత్ర ఎలా ఉంది, నెక్స్ట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, దానికి సంబంధించిన స్థూల ధోరణులు ఎట్లున్నాయి, ట్రెండ్స్ ఎట్లున్నాయి, భూ వినియోగ నమూనా, వర్షపాతం, నెక్స్ట్ పంటల విధానం, వ్యవసాయ పెట్టుబడులు, ప్రభుత్వ సహాయ పథకాలు వంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో రాష్ట్ర ఎకానమీలో వ్యవసాయం యొక్క పాత్ర ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. మనకు 2023-24 PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రూరల్లో ఉన్న గ్రామీణ మొత్తం ఉపాధిలో మనకు దాదాపు 55% అంటే 54.9% మనకి వ్యవసాయమే కంట్రిబ్యూట్ చేస్తుందండి. ఈ సంవత్సరం మనము ఈ 25-26 బడ్జెట్కి ఒకసారి మనం కేటాయింపులకు సంబంధించి గమనిస్తే మనకు లాస్ట్ ఇయర్ బడ్జెట్కి అంటే 24 ఫైనాన్షియల్ ఇయర్కి లాస్ట్ ఇయర్కి 29,834 crores అనే బడ్జెట్ కేటాయిస్తే ఈ సంవత్సరానికి 51,463 crores అనేది మనం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనము ఈ ఇయర్ బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి 20% మన మొత్తం బడ్జెట్లో 20% ఎక్స్పెండిచర్ అనేది కేవలం అగ్రికల్చర్ మీదనే చేయడం జరిగింది. చాలా పెద్ద అంటే 1/5 ఆఫ్ అమౌంట్ మనం అగ్రికల్చర్ కేవలం ఒక సెక్టార్ మీదనే చేయడం జరిగింది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇండియా యొక్క మనకు షేర్ గమనిస్తే 6% చేస్తుంది. అంటే మనకి 3-4% మనము ఇండియాతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువ మనం 3-4 times ఎక్కువ స్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అవుట్లుక్ పేర్కొంటుంది. నెక్స్ట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి కీలకమైన మనం కొన్ని స్టాట్స్ గమనిస్తే 2024-25కు సంబంధించిన అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, దానికి సంబంధించి ప్రస్తుతం ఈ ఇయర్లో జీవీఏ వచ్చేసి మనకి 2.22 లక్షల కోట్లు, అంటే 2,22,328 కోట్లండి. ఇది జిఎస్విలో పర్సంటేజ్ మనం గమనిస్తే దగ్గర 15% ఉంటుంది, 15%. అది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్కి 6.1 గ్రోత్ రేట్ అనేది నమోదు చేయడం జరిగింది. మనకున్న మొత్తము ఎంప్లాయ్మెంట్లో 42.7% అకౌంట్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ అండి. నెక్స్ట్ మనము వ్యవసాయ రంగంలో ఉన్న ఉపరంగాల యొక్క సహకారం ఎట్లా అందిస్తారు దాని జిఎస్విలో అనేది మనం గమనిద్దాం. మనకు పంటలు, పశు సంపద, అటవీ మరియు కలప సేకరణ, చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ అనేది మనకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కింద వస్తాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాంట్లో మనకి పంటలకు సంబంధించి 48% ఉంది. మనకు నార్మల్గానైనా సరే పంటలు, పశు సంపద దాదాపు ఒక 90%, 95% వరకు అవే ఉండడం జరుగుతుంది. ఈసారి కూడా 48% పంటలు ఉంటే 46.3% పశు సంపద ఉండడం జరిగింది. ఇంకా 3.1% చేపల పెంపకం ఉంటే లీస్ట్ అటవీ మరియు కలప సేకరణ అనేది 2.6% ఉంది. నెక్స్ట్ క్రాప్స్కు ఈ పంటలకు సంబంధించి మనకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 6.1 గ్రోత్ రేట్ అనేది ఇయర్ మనం చర్చిస్తే ఉపరంగాల వారుగా ఎట్లా ఉందని గమనిస్తే పంటలు 6.7 గ్రోత్ రేట్స్ రాష్ట్రంతో పోల్చుకుంటే 6.7 గ్రోత్ రేట్ సాధించినాయి. పశు సంపద అనేది 6.1 గ్రోత్ రేట్ సాధించింది. చేపల పెంపకం అనేది 4.8 గ్రోత్ రేట్. ఇక్కడ మనకి అన్ని పాజిటివ్గా ఉంటే ఇది ఒక అటవీ మరియు కలప సేకరణ అనేది -1.4 గ్రోత్ రేట్ ఉందండి. అంటే గ్రోత్ రేటు ఏమీ లేకపోగా -1.4 యొక్క వాల్యూని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు భూ వినియోగ నమూనా, ల్యాండ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, ల్యాండ్ యూజేజ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయని ఒకసారి గమనిస్తే మన తెలంగాణ యొక్క టోటల్ ఏరియా మనకి ఎకరాల్లో చూసుకుంటే 2.77 కోట్ల ఎకరాలు, అంటే 277 లక్షల ఎకరాలు. దాని హెక్టార్గా చూస్తే 112.8
దగ్గర దగ్గర 113 లక్షల హెక్టార్స్ వరకు మనకి ఉంది. దీంట్లో నెట్ సోన్ ఏరియా నికర సాగు విస్తీర్ణం మనం గమనిస్తే 49.64 అంటే నియర్లీ 50% మనకి నికర సాగు అంటే మనకున్న విస్తీర్ణంలో 50% మనం సాగు చేస్తున్నాం. మిగతా 50%లో ఒక 25% వరకు 24.69% వరకు అడవులు ఉన్నాయి. నెక్స్ట్ నాన్ అగ్రికల్చర్ వ్యవసాయేతర భూముల కింద 7.62% అంటే మన రెసిడెన్షియల్ కావచ్చు, ఇతరత్ర కన్స్ట్రక్షన్ డెవలపింగ్ వర్క్స్ కావచ్చు. నెక్స్ట్ 6.17% బీడు భూములు ఉన్నాయి. 5.42% అనేది సాగు పనికిరాని భూములుగా మనం ఇక్కడ ఉన్నాయని గమనించవచ్చు. మనం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఈ అగ్రికల్చర్కి సంబంధించిన డేటా అంతా కూడా అగ్రి సెన్సస్ అంటే ఈ ముఖ్యంగా ఈ భూ వినియోగ నమూనా ల్యాండ్ ప్యాటర్న్కి సంబంధించిన డేటా అంతా కూడా అగ్రి సెన్సస్ 2021-22కి సంబంధించిన డేటా నుంచి తీసుకోవడం జరిగిందండి. అంటే అప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వేలో కూడా అదే డేటా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ భూమి కలిగి ఉన్న దూరంలో మొత్తం కమతాలు మనం గమనిస్తే 70 లక్షల వరకు ఉన్నాయి మొత్తం కమతాల సంఖ్య. కమతాల యొక్క విస్తీర్ణం అనేది 63 లక్షల హెక్టార్లు ఉంది. అంటే ఈ రెండింటికి మనం రేషియో గమనిస్తే సగటు కమత పరిమాణం మనకి 0.89 హెక్టార్స్ వరకు ఉంది. అదే మనకు 2015-16లో 1 హెక్టార్కు ఉంటే ఇంకొక 0.11 హెక్టార్ తగ్గి 0.89 హెక్టార్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే మనం గమనించేది ఏంటంటే కమతాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది కానీ దాని యొక్క విస్తీర్ణం తగ్గుతూ ఉంది. దీనికి అనేక రకాల అంశాలు ఉండొచ్చు. అంటే మనకు జనాభా పెరుగుదల కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఒక బాక్స్ మనం గమనిస్తే అంటే మనకు 5 తరగతులు ఉంటారు రైతులలో. ఉపాంత రైతులు, చిన్న రైతులు అంటే మనకు ఎకరాలు లేదా హెక్టార్స్ ఉన్న స్థాయిని బట్టి మనకి ఈ రైతుల యొక్క వర్గీకరణ జరిగింది. 1 హెక్టార్ లోపల అంటే 2.5 ఎకరాల లోపల ఉంటే ఉపాంత రైతు అని చెప్పుకోవచ్చు. 1 నుంచి 2 హెక్టార్లు ఉంటే చిన్న రైతు, 2 నుంచి 4 హెక్టార్లు ఉంటే మనకు చిన్న మధ్య రైతు. అంటే చిన్న రైతు అంటే 1 నుంచి 2 హెక్టార్లు అంటే 2.5 నుంచి 5 ఎకరాలు. చిన్న మధ్య రైతు అంటే 2 నుంచి 4 హెక్టార్లు అంటే 5 నుంచి 10 ఎకరాలు. మధ్యస్థ రైతు అంటే 4 నుంచి 10 హెక్టార్లు అంటే మనకి ఇక్కడ 10 నుంచి 25 ఎకరాలు. 25 ఎకరాలు అంటే 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే మనం పెద్ద రైతుగా చెప్పుకోవచ్చు. ఒకసారి కమతాల శాతం ఎంత ఉంది మొత్తం భూమిలో రైతుల యొక్క విస్తీర్ణ వాటా ఎట్లుందని గమనిస్తే మనకు మొత్తం కమతాల్లో 68.7% మనకి ఉపాంత రైతులు ఉన్నారు. అంటే మనకున్న 100 మంది రైతుల్లో దగ్గర దగ్గర 70 మంది రైతులకి 2.5 ఎకరాల లోపే ఉందండి. ఇంకొక 22.7% మనకి 5 ఎకరాల లోపే ఉంది, అంటే 2 హెక్టార్స్ లోపే ఉంది. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనిస్తే దాదాపు 91.4% అంటే దగ్గర దగ్గర 92% ఆఫ్ ఫార్మర్స్ మనకు 5 ఎకర్స్ లోపలనే ఉన్నారు. నెక్స్ట్ చిన్న మధ్య రైతులు వాటి కమతాల యొక్క శాతం వీళ్ళ దగ్గర 7.1% కమతాలు ఉన్నాయి. మధ్యస్థ రైతుల దగ్గర 1.4% ఉన్నాయి. పెద్ద రైతుల దగ్గర కేవలం అంటే మనకి 100 మందిలో 1000 మందిలో జస్ట్ ఒకరు మాత్రమే 25 ఎకరాల కంటే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక 1000 మంది జనాభా ఉన్న ఊరిని మనం గమనిస్తే అందులో ఊరిలో ఒక్కరు మాత్రమే 25 ఎకరాల కంటే ఎక్కువగా ఊరని సగటున మనం గమనించవచ్చు. విస్తీర్ణ శాతంకి గమనిస్తే కమతాల శాతం ఏమో ఇట్లా ఉంది. విస్తీర్ణ శాతం గమనిస్తే కమతాల శాతం 68 అంటే మనకు రైతులు ఉపాంత రైతులు 69% వరకు దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళకి విస్తీర్ణ శాతం మాత్రం 32.8% ఉంది. నెక్స్ట్ చిన్న రైతులకి 35.4%, వాళ్ళ కమతాల శాతం 22.7% ఉంటే విస్తీర్ణ శాతం 35.4%. చిన్న మధ్య రైతులకి 7% కమతాల శాతం ఉంటే 20% వరకు విస్తీర్ణ శాతం ఉందండి. అంటే దగ్గర 3 times ఎక్కువ ఉంది. నెక్స్ట్ మధ్యస్థ రైతులకు సంబంధించి 1.4 కమతాల శాతం ఉంటే 8.7 వరకు విస్తీర్ణ శాతం ఉంది, ఒక 7 times ఎక్కువ ఉంది. ఈ కమతాల శాతం అనేది పెద్ద రైతులకి 0.1%, 2.6% విస్తీర్ణ శాతం ఉంది, 26% ఎక్కువ ఉందని మనం గమనించవచ్చు.
మనకి మనం గత 2015 అగ్రి సెన్సెస్తోని 2021 అగ్రి సెన్సెస్తో ఒకసారి మనం ఎట్లా ఉన్నాయి అంటే శాతం అనేది రైతుల యొక్క శాతం అనేది వివిధ స్థాయిల్లో పెరిగిందా తగ్గిందని ఒకసారి మనం గమనిస్తే క్రమంగా మనకు ఉపాంత రైతుల యొక్క శాతం అనేది 64.6 నుంచి ఒక 4% పెరిగి 68.7కి వచ్చింది. 4.1% పెరిగింది. నెక్స్ట్ చిన్న రైతుల సంఖ్య కూడా 22.7 నుంచి 23.7 1% పెరిగింది. నెక్స్ట్ చిన్న మధ్య తరహా రైతులు 7.1% 9.5 నుంచి ఓకే ఇది కొంచెం రివర్స్ అండి 9.5 నుంచి 7.1కి తగ్గింది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఈ 2015లో 2.1% ఉంటే 2021-22లో మనకి 1.4% ఉంది. అదేవిధంగా మనకి 2015-16లో పెద్ద రైతులు 0.2 ఉంటే ఇక్కడ ఈ 21-22 సెన్సెస్కి 0.1కే పెరిగిందండి. అంటే మనకి చిన్న రైతులు మార్జినల్ ఉపాంత రైతులు చిన్న రైతుల శాతం అనేది పెరిగితే మనకు చిన్న మధ్య రైతులది మధ్యస్థ రైతులది పెద్ద రైతుల ఈ 3 రైతులు వారి యొక్క శాతం అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ మనకు సామాజిక వర్గాల పరంగా కమతాల యొక్క శాతం ఎట్లుంది విస్తీర్ణం ఎట్లుందని గమనిస్తే ఎస్సీల చేతుల్లో 14% కమతాలు ఉంటే వాటి యొక్క విస్తీర్ణం కేవలం 10%, నియర్లీ 10%, 9.7% ఉంది. ఎస్టీలకి 11.8% కమతాల శాతం ఉంటే 11.9% విస్తీర్ణం అంటే దాదాపు సమానంగా ఉంది. ఎన్ని కమతాలు అంటే ఒక వీళ్ళకి యావరేజ్గా 1 హెక్టార్ ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదర్స్ మనకు ఓబీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు వీళ్ళ యొక్క కమతాల శాతం అంటే వీళ్ళ పర్సెంటేజ్ 74.3% ఉంటే వీళ్ళకి విస్తీర్ణం 78.2% ఉంది. అది మనకు బీసీలు కూడా ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి కొంచెం ఈక్వల్గా కనిపిస్తుంది. అదే ఓన్లీ ఓసీలు తీసుకుంటే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ లాస్ట్లో మధ్యస్థ పెద్ద రైతులు చిన్న మధ్యస్థ పెద్ద రైతులు వీళ్ళందరూ దాదాపు మనకు ఓసీసీ ఉండడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ జిల్లాల వారిగా సగటు కమతాలు ఎట్లా ఉన్నాయనేది మనం ఒకసారి గమనిస్తే అంటే మనకు తెలంగాణకు మొత్తానికి సగటు కమతాలు 0.9 హెక్టార్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే దాంట్లో జిల్లాల వారిగా ఎట్లున్నాయనేది మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో మనకి ఎక్కువ సగటు కమతం కలిగి ఉంది ఆదిలాబాద్ 1.53 హెక్టార్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ 1.39 హెక్టార్స్ ఉన్నాయి. థర్డ్కి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం 1.30 హెక్టార్స్. ఫోర్త్ 1.08 హెక్టార్స్ గద్వాల్. ఫిఫ్త్ నారాయణపేట 1.03. జస్ట్ మనకు ఐదు డిస్ట్రిక్ట్స్ మాత్రమే 1 హెక్టార్ కంటే సగటున ఎక్కువ కలిగి ఉన్నది. మిగతా అన్నీ కూడా 1 హెక్టార్ లోపలనే ఉన్నాయి. ఒకసారి లీస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేది మనం గమనిస్తే లీస్ట్ ఉన్నది మెదక్ అంటే 0.6 హెక్టార్స్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ కామారెడ్డి ఉంది 0.73 హెక్టార్స్. థర్డ్ వరంగల్ ఉంది 0.74 హెక్టార్స్. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ కరీంనగర్ హన్మకొండ ఉన్నాయి 0.75 హెక్టార్స్. మిగతా అన్నీ కూడా దగ్గరనే అంటే 0.8 హెక్టార్ లోపలనే మనకి 9 జిల్లాలు ఉండడం మనం గమనించవచ్చు. అంటే చాలా తక్కువ వీళ్ళకి సగటు కమతాలు ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఒకసారి మనం మ్యాప్ కూడా గమనిస్తే ఇక్కడ మనం ఏమంటారు అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లాలని మనం జాగ్రత్తగా గమనిస్తే అవి వాటిలో సగటు భూమి పరిమాణం ఎక్కువ ఉంది. నెక్స్ట్ హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తే మనకి సగటు కమత పరిమాణం తక్కువ ఉంది. మెదక్ హిస్టారికల్గా కూడా మనకు కమత పరిమాణం తక్కువనే ఉంటుందండి. మెదక్ కానీ కామారెడ్డి కానీ కరీంనగర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షపాతం తీసుకుంటే 2024-25కి 1050 మిల్లీమీటర్స్ పడిందండి. 1049.5 1050 హెక్టార్స్ మిల్లీమీటర్స్ పడింది. యాక్చువల్గా మనకు సాధారణ వర్షపాతం ఎంత అంటే 864 మిల్లీమీటర్స్ మాత్రమే. దానికంటే కూడా 22% ఎక్కువ మనకు వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో 0 to 20% ఎక్కువ అంటే 100 to 120. అప్పుడు మనకు 100% పడాలంటే ఇంకొక 20% ఎక్కువ పడ్డ జిల్లాలు అంటే 0 to 20% వరకు ఎక్కువ పడ్డ జిల్లాలు 19 జిల్లాలు ఉంటాయి. 20 నుంచి 70% ఎక్కువ పడ్డ జిల్లాలు 14 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. అంటే ఈసారి కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం వర్షాలు చాలా జిల్లాల్లో ఎక్కువనే పడ్డట్టు మనకు తెలుస్తుంది.
కాకపోతే వర్షాలు ఎక్కువ పడినా కానీ మనకి టైమ్లీ వర్షాలు పడట్లేదు. అంటే మనకి ఇంత ముందుకు పాతకాలంలో మనకి ప్రతి వారం రోజులకి, ప్రతి 2-3 రోజులకి, 3-4 రోజులకి ఆ పంటలకు తగ్గట్టు పంటలకి వాటరు, మొక్కలకి కావాల్సిన వాటర్ అనేది ఆరిపోగానే, ఎండిపోగానే వర్షం పడేది. ఇప్పుడు అట్లా కాదు. ఆ ఒకటే రోజులో పడే 10 రోజుల పడే వర్షం అనేది 11వ రోజు ఒకటేసారి పడి మిగతా తర్వాత ఇంకొక 10 రోజులు కూడా పడకుండా అసమానంగా పడుతున్నాయి. సరే, వీటన్నిటికీ చాలా ఉన్నాయి రీజన్స్, వాతావరణ మార్పులు ఎక్సెట్రా ఎక్సెట్రా. అది పక్కకు పెడితే నెక్స్ట్ ఇప్పుడు వర్షపాతంకి సంబంధించి అతి ఎక్కువగా వర్షపాతం నమోదైన జిల్లాగా మనకి, అంటే ఎక్సెస్గా ఎక్కువ పడాల్సిన వర్షం కంటే ఎక్కువ పడ్డ జిల్లాగా నారాయణపేట మనకు 71% ఎక్కువ పడింది. నెక్స్ట్ వనపర్తి 68% ఎక్కువ పడింది. మహబూబ్నగర్ 60% ఎక్కువ పడింది. నాగర్ కర్నూలు 54% ఎక్కువ పడింది. ఒకసారి మనం గమనిస్తే ఇవన్నీ కూడా మనకు దక్షిణ భాగంలో ఉంటాయి. నెక్స్ట్ చాలా తక్కువ పడ్డ జిల్లాలు అంటే 0.1%, 0%. మంచిర్యాలలో అంటే ఎంత పడాలో 100% పడాలంటే 100% పడింది. ఆదిలాబాద్లో 1%, కామారెడ్డిలో 6%. ఈ 3 లీస్ట్గా ఎక్సెస్ వర్షపాతం నమోదైన జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పంటల విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే 20 అంటే మామూలుగా ఆహార ధాన్యాలు ఎట్లా ఉన్నాయి, పప్పు ఎట్లున్నాయంటే 24 ఫైనాన్షియల్ ఇయర్కి 208 లక్షల మెట్రిక్ టన్స్, మెట్రిక్ టన్స్ అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి అయితే, అది 25 ఫైనాన్షియల్ ఇయర్లో 214కు పెరిగింది. అంటే 6 lakhs, అంటే దగ్గర 3% వరకు పెరిగింది. అదే పప్పుల విషయానికి వస్తే 3.6 lakhs మెట్రిక్ టన్స్ నుంచి 4.28 lakhs మెట్రిక్ టన్స్, దగ్గర 18.6% ఈ గత సంవత్సర కాలంగా పెరిగిందని చెప్పేసి పప్పుల ఉత్పత్తి, మనకు పల్సెస్ యొక్క ప్రొడక్షన్ 18% పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు వరి పత్తి విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఇవ్వండి ఇవి. వరి అనేది లాస్ట్ ఇయర్ 174 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయితే ఈ ఇయర్ 179 lakh మెట్రిక్ టన్స్కి పెరిగింది. పత్తి కూడా 26 నుంచి 28కి పెరిగింది స్వల్పంగా. నెక్స్ట్ పంట యొక్క విస్తీర్ణం అనేది ఒకసారి మనం వానాకాలంలో ఎట్లా ఉంది, యాసంగిలో ఎట్లా ఉంది అనేది ఒకసారి గమనిస్తే, టాప్ 5 పంటలను మనం గమనిస్తే వాటి యొక్క స్థూల సాగు విస్తీర్ణం, మొత్తం సాగు విస్తీర్ణంలో శాతం గమనిస్తే మనకు 5 టాప్ 5గా ప్యాడీ, కాటన్, మెయిజ్. ప్యాడీ అంటే వరి, కాటన్ పత్తి, మెయిజ్ మొక్కజొన్న, రెడ్ గ్రామ్, నెక్స్ట్ సోయాబీన్. ఈ 5 ఉన్నాయండి. దీంట్లో మనకి ప్యాడీ ఎప్పుడైనా సరే యాసంగి, వానాకాలం ఏ కాలంలో అయినా సరే మనకు వరి ఎక్కువ మనం పండిస్తాం. దగ్గర 47% 2023-24 ఇయర్కి వరి పండిస్తే, అది ఈసారి 48%, అంటే దగ్గర ఒక 1% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. పత్తి అనేది 32% ఉంటే 32% ఉంది, కొంచెం పెరిగింది. నెక్స్ట్ మొక్కజొన్న అనేది 3.8% ఉంటే 3.75 అంతే ఉంది దగ్గర. ఈ రెడ్ గ్రామ్ కూడా 3.11 ఉంటే 3.73 కొంచెం పెరిగింది. సోయాబీన్ అనేది 3.19 ఉంటే 2.72కి కొంచెం పెరిగింది. అంటే మనకు వానాకాలం సీజన్లో మనకి ఒక 80% వరకు మనకు పత్తి మరియు వరి మరియు పత్తి ఉండడం మనం గమనించవచ్చు. అదే ఒకసారి యాసంగికి వద్దాం. ఈ గణాంకాలన్నీ కూడా 2023-24 ఇయర్స్కి సంబంధించి వానాకాలం సంబంధించిన గణాంకాలు. యాసంగికి సంబంధించిన 2022-23, 23-24కి సంబంధించి మనకు అవైలబుల్గా ఉన్నాయి. అదొకసారి మనం యాసంగిలో టాప్ 5 పంటలు గమనిస్తే వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, మినుమలు. అంటే వరి యాజ్ యూజువల్గా ఫస్టే ఉంది, అక్కడ థర్డ్ ఉన్న మొక్కజొన్న ఇక్కడ సెకండ్కి వచ్చింది. అక్కడ పత్తి సెకండ్ ఉంటే, యాసంగిలో మనకు వర్షాలు ఎక్కువ ఉండవు, వాన ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడ అసలు పత్తి పూసే లేదు. నెక్స్ట్ శనగ, వేరుశనగ, మినుమలు ఉన్నాయండి. ఒకసారి మనం అక్కడ 45-48% వానాకాలంలో వరి యొక్క షేర్ ఉంటే, ఇక్కడ 2022-23కి 76%, 23-24కి 75%. అంటే 3/4 మనకు వరే మనం పండిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. వానాకాలంలో ఒక 8.7% ఉంటే 22-23లో మొక్కజొన్నకు సంబంధించి 9.8%కి పెరిగింది, కొంచెం పెరిగింది, 1% బాగానే పెరిగింది. నెక్స్ట్ 4.87% శనగ ఉంటే 3.47కి తగ్గింది. 3.13 వేరుశనగ ఉంటే 3%కి తగ్గింది. మినిమల్ 0.6% ఉంటే 0.52కు తగ్గింది, కొంచెం తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. పంట సాంద్రత మనం గమనిస్తే
తెలంగాణకు సంబంధించి పంట సాంద్రత అంటే మనము ఒక సంవత్సర కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు ఎంత వేస్తున్నామని చెప్పేసి అది చెప్పుకోవచ్చు. లేదు అంటే ఒక ఒక ఎకరం విస్తీర్ణం ఎన్ని రకాల పంటలు వేస్తున్నామని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం 157 ఉంది తెలంగాణకు సంబంధించి పంట సాంద్రత. ఇండియాకు సంబంధించి 155.9 ఉంది. ఎక్కువగా పంట సాంద్రత కలిగి ఉంది పంజాబ్ 202 అండి. వెస్ట్ బెంగాల్ 191, తక్కువ కలిగి ఉంది గోవా 114, ఒడిస్సా 117. మనం 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాల వారీగా పంట సాంద్రత ఎట్లుందో గమనిద్దాం. ములుగు ఫస్ట్ ఉందండి 293 పంట సాంద్రతతోటి. నిజామాబాద్ ఉంది సెకండ్ 197, థర్డ్ కరీంనగర్ 190, ఫోర్త్ నిర్మల్, పెద్దపల్లి కూడా 190 ఉంది. దాని తర్వాత లీస్ట్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే వికారాబాద్ 114 ఉంది, జోగులాంబ గద్వాల్ 116 ఉంది, నాగర్ కర్నూల్ 120 ఉంది, నారాయణపేట 121 ఉంది. మనకి ఈ వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట ఈ 4 కూడా మనకి ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ అండి. వికారాబాద్ కొంచెం రంగారెడ్డిలో కిందికి వస్తుంది. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ అనేవి తక్కువ పంట సాంద్రతను కలిగి ఉన్నాయి. ములుగు, నిజామాబాద్, కరీంనగర్ అండ్ నిర్మల్ టాప్ 4 పంట సాంద్రతను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ మనం పంటల దిగుబడికి ఒకసారి గమనిద్దాం, జస్ట్ లుక్ ఇద్దాం. వరికి సంబంధించి ప్రస్తుతం 2023-24 సంబంధించి 2200 కిలోలు పంట దిగుబడి కిలోలు ఎకరానికి ఉంటే ప్రస్తుతం 2024-25కు 2166కి తగ్గింది, కొంచెం తగ్గింది. మొక్కజొన్నకు సంబంధించి 2300 2400కు పెరిగింది. కందులు కూడా కొంచెం తగ్గినట్టు చెప్పుకోవచ్చు. శనగలు కూడా కొంచెం తగ్గింది. పత్తి కొంచెం పెరిగింది. వేరుశనగ కూడా కొంచెం తగ్గింది. ఇట్లా అన్నీ ట్రెండ్స్ మనం గమనించవచ్చు అండి. నెక్స్ట్ మనకి వ్యవసాయ పెట్టుబడులు, ప్రభుత్వ సహాయ పథకాలు టాపిక్ వస్తే మన ప్రభుత్వం అనేది ముఖ్యంగా 3 పెద్ద పథకాల మీద బాగా వెచ్చిస్తుందండి. ఫస్ట్ రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ. ఈ 3 ప్రభుత్వానికి చాలా కీలక పథకాలుగా ప్రభుత్వం గేమ్ చేంజర్స్గా చెప్పుకుంటుంది రైతుల విషయాల్లో. మనం ఒకసారి రైతు భరోసా, రైతు బీమాకు సంబంధించి ఒకసారి మనము టాపిక్స్ గమనిస్తే రైతు భరోసా యొక్క ఉద్దేశం పంట యొక్క పెట్టుబడి సాయాన్ని అందించడం, రైతులకి డబ్బులు లభించడం యొక్క తీవ్రతని అంటే వాళ్ళకి కష్ట తీవ్రతను తగ్గించడానికి రైతులకి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైతు బీమాకు సంబంధించి రైతు కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రతను అందించడం రైతు బీమా లక్ష్యం. ప్రారంభమైతే ఇవి 2 కూడా 2018లో ప్రారంభించబడినాయి. ఒకటేమో రైతు భరోసా 10th మే అయితే రైతు బీమా ఆగస్టు 14th. అర్హత వయస్సు అనేది భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా వస్తుంది. 18 to 59 సంవత్సరం లోపల ఉన్న వారికే రైతు బీమా వస్తుంది. లబ్ధి ఎకరానికి ప్రస్తుతం 6000 ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనకి 4000 నుంచి ప్రారంభమైంది. 4000 ఉండే, 5000 ఉండే, 6000 అయింది. యాక్చువల్గా ప్రభుత్వం 7500 ఇస్తామన్నది కానీ ప్రస్తుతానికి 6000 ఇస్తుంది. సంవత్సరానికి 2 సీజన్లకు ఇస్తారండి. అంటే మనకి సంవత్సరానికి 2 సీజన్లకు కలిపి ఎకరాకు 12000 వస్తాయి. వర్షాకాలం, యాసంగి కలిపి ప్రభుత్వం రైతు బీమాకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తుందండి ఒకటేసారి. వ్యక్తి మరణించిన 10 రోజుల లోపల నామినీ బ్యాంక్ ఖాతాకి ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ గతంలో మనకు రైతు బంధు దీన్ని వివరించే వాళ్ళం. 2025 జనవరి 26 రోజు మనము రైతు భరోసాగా పేరు మార్చుకొని నూతనంగా అమలు చేస్తున్నాం. నెక్స్ట్ రైతు బీమాకు సంబంధించి ఇప్పటివరకు 1.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే ఆ లబ్ధి మొత్తం అనేది 7500 కోట్ల వరకు ఉందండి. రైతు భరోసాకు సంబంధించి కొత్త అంశాలు ఏంటంటే సాగుకు పనికిరాని భూములను తొలగించడం జరిగింది. అంటే ఈ ఇంతకుముందుకు రైతు భరోసా వచ్చేది, ఇప్పుడు ఆ భూములను తొలగించడం జరిగింది. భూభారతి పోర్టల్లో నమోదు చేయబడిన భూమి ఆధారంగా మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రైతు నేస్తం అనేది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జ్ఞాన వ్యాప్తి, అంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని రైతులకు ఇన్నోవేటివ్గా వాళ్ళకు పంటకు సంబంధించిన వివిధ రకాల అంశాలు, విత్తనాలకు సంబంధించి కానీ, పెస్టిసైడ్కి సంబంధించి కానీ, వాళ్ళ పంట అమ్మకానికి సంబంధించి కానీ వివిధ రకాలుగా హెల్ప్ చేయడానికి రైతు నేస్తం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది మెయిన్గా వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్స్ అండి. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే మనకి
ఆ, పల్లెల్లో మనకు క్లస్టర్ల వారిగా రైతు వేదికల్ని 2000కు పైగా రైతు వేదికలు నిర్మించడం జరిగింది. దీంట్లో మనకు టీవీలు, ఇవి వీడియో కాన్ఫరెన్సింగ్ పెద్ద టీవీలు, దానికి వైఫై ఇంటర్నెట్తో సహాయంతో ఏర్పాటు చేసి, జూమ్, యూట్యూబ్ లైవ్ సహాయంతో ఎవరికి అంటే రైతులకి, శాస్త్రవేత్తలకి, ఆ వ్యవసాయానికి సంబంధించిన అధికారులకి లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్, రైతులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు మధ్య. నెక్స్ట్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులు ప్రతి మంగళవారం శిక్షణ సెషన్లు ఉంటాయండి. ఆ, వ్యవసాయానికి సంబంధించి వివిధ అంశాలపై నిరంతర జ్ఞాన వ్యాప్తి, అభిప్రాయ సేకరణ అనేది దీని యొక్క రైతు నేస్తం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ రుణం సంబంధించి రుణం మనకి ఈ సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక ప్రకారము రుణం మనకు 1,52,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. దాంట్లో 90,000 కోట్లు పంట రుణాలు, 32,859 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలు, 28,399 కోట్లు వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం రుణమాఫీకి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే, ఈ రుణమాఫీ అనేది 2024 జూలై 15 రోజు స్టార్ట్ అయింది. GOMS 565. నెక్స్ట్ దీనికి అందే మొత్తం అనేది గరిష్టంగా 2 లక్షల రూపాయలు అంతాయి. దీనికి కట్ ఆఫ్ తేదీగా ఎప్పుడు నిర్ణయించడం జరిగిందంటే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి వరకు పథకం వర్తించే బ్యాంకులని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, SCBs, సహకార రుణ సంస్థలు, ఈ బ్యాంకులకు ఈ పథకం వర్తిస్తుంది. రుణ రకం అనేది స్వల్పకాలిక రుణాలు. వీటి పంపిణీ అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 20,617 crores అనేది మనం పంపిణీ చేయడం జరిగిందండి. మనం గతంలో ఇంతకుముందు చర్చించుకున్నాం, బడ్జెట్ అనేది 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు పెరిగిందని. ఆ 20,000 కోట్లు ముఖ్యంగా రుణమాఫీ చెప్పుకోవచ్చు. లబ్ధి అనేది ఇప్పటివరకు 25 లక్షల మంది దగ్గర రైతులకి లబ్ధి పొందింది అనేది గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ మనకి ఈ టాపిక్లో కొన్ని అంటే మనం వ్యవసాయాన్ని కూడా డిజిటలీకరిస్తున్నారు. ఆ డిజిటలీకరణ భాగంగా కొన్ని యాప్స్ తేవడం కానీ, కొన్ని అంశాలు వెబ్సైట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన ఒకసారి చూద్దాం. AEO లాగర్ యాప్ అండి. AEO అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. మనకు ప్రతి 5,000 ఎకరాలకి గ్రామీణ స్థాయిలో ఒక AEOని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యాప్ ఏంటంటే AEOల యొక్క రోజువారీ కార్యకలాపాలు, అంటే వాళ్ళు రైతులకు సంబంధించి వాళ్ళకి చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అట్లాంటివి ఈ కార్యకలాపాలు రికార్డ్ చేయడానికి, వాళ్ళ అటెండెన్స్ సంబంధించింది. నెక్స్ట్ మెరుగైన నిర్ణయం, డిసిజన్ అనేది కొంచెం బెటర్గా తీసుకోవడానికి, ప్రణాళిక కోసం ప్లానింగ్, దానికి సంబంధించిన డేటా అనేది యాక్సెస్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీరి యొక్క పని సామర్థ్యం అనేది మెరుగవడానికి కూడా యాప్ తోడ్పడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ 5s ఫెర్టిలైజర్స్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టమ్. దీనికి సంబంధించి ఎరువుల యొక్క సరఫరా, పంపిణీ, రసీదు, అమ్మకం, వీటికి సంబంధించింది దీంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డిజిటల్ క్రాప్ సర్వే, డిజిటల్ పంట సర్వే సీజన్ వారీగా నిర్వహిస్తున్నారు. ఇది సర్వే నెంబర్ నిర్దిష్టంగా ఉంటుంది. అంటే సర్వే నెంబర్ వారీగా పంట డేటా నమోదు అవుతుంది. దీంట్లో పంట రకం, నీటిపారుదల, అంతర పంట, దీనికి సంబంధించిన వివిధ రకాలకు సంబంధించిన అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. రైతు భరోసా, రైతు బీమా యొక్క పోర్టల్స్. ఈ రైతు భరోసా, రైతు బీమా కానీ ఏదైనా కానీ మధ్య అన్ని DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అండి. టెక్నాలజీ సాయంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఎటువంటి దళారులు లేకుండా అమౌంట్ వేయడం జరుగుతుంది. ఈ పోర్టల్స్ DBT NICతో సమన్వయంతో ఈ పోర్టల్స్ నడుస్తున్నాయండి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్తోని. నెక్స్ట్ డిజిటల్ అగ్రికల్చర్లో భాగంగా మనకి నేషనల్ గవర్నెన్స్ ప్లాన్ ఫర్ అగ్రికల్చర్ అనే ఇదొకటి స్టార్ట్ చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి సామర్థ్యం, స్థిరత్వం పెంచడం అనేది దీని ఉద్దేశం. దీనికి సంబంధించి టెక్నాలజీ పరంగా AI, బ్లాక్ చైన్ టెక్నాలజీ, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి వ్యవసాయానికి సహాయపడడం దీని ఉద్దేశం. పంట యొక్క ఆరోగ్య పర్యవేక్షించడం, అంటే పంట మొక్కలకు నీరు అందడం దగ్గర నుంచి కూడా దానికి పురుగు చెదలకు పెస్టిసైడ్కి సంబంధించి, ఫెర్టిలైజర్కి సంబంధించి, దానిపైన ఎండ ఎట్లా కొడుతుందనే దానికి సంబంధించి, తేమ ఎట్లా ఉందనే దానికి సంబంధించి, తెగుళ్ళు ఏమన్నా వస్తున్నాయా, ఇలాంటి చాలా రకాల అంశాలకు సంబంధించి పంట పర్యవేక్షణని మనం ఈ మధ్య డిజిటల్ అగ్రికల్చర్ ద్వారా చేస్తున్నాం. కోతనంతరం సంబంధించిన తేమ అంచనా కూడా ఇవ్వచ్చండి. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఉద్యానవనానికి సంబంధించి మనకు ప్రభుత్వం మెయిన్గా ఆయిల్ ఫామ్ మీద ఫోకస్ చేసింది. ఇండియాకి సంబంధించి ఒకసారి మన సినారియో గమనిస్తే
ఆయిల్ ఫామ్ యొక్క డిమాండ్ అనేది 100 lakh మెట్రిక్ టన్స్ ఉంటుందండి. నెక్స్ట్ దానికి సంబంధించి సాగు కేవలం 11.75 lakh acres వరకే జరుగుతున్నది. దాని యొక్క ఉత్పత్తి దాని నుంచి ఉత్పత్తి 22.5 lakh మెట్రిక్ టన్స్ ఉంది. నెక్స్ట్ ఒక 4 lakh మెట్రిక్ టన్స్ మనకు ముడి ఆయిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2025-26 నాటికి 16 అంటే మనకు ఇంతకుముందు 11.75 ఉంది కదా, ఆ 16.25 lakh acresకి పెరగాలి దీని సాగు అని చెప్పేసి ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ అనేది అనుకుంటుంది. దాంట్లో భాగంగా తెలంగాణకి 3.125 lakhs crores అంటే 3 లక్షల ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చింది. ప్రస్తుతం మనం 1,00,000 నుంచి 1,50,000 ఎకరాల లోపే మనం 2 లక్షల ఎకరాల లోపే ఉంటుంది. దీంట్లో భాగంగా మనకి 4 జిల్లాలు ఈ ఆయిల్ ఫామ్కు సాగు చేయడానికి ఈ 4 జిల్లాలను ఎంచుకున్నారు. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ ఈ 4 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఇరిగేషన్కి సంబంధించి మనం ఇప్పటివరకు ఈ మైక్రో ఇరిగేషన్ ఉపయోగించి 74,313 హెక్టార్లు మనము పండించడం జరుగుతుంది మనకున్న టోటల్ విస్తీర్ణంలో. పశుసంవర్ధనకు సంబంధించి చిన్న సన్నకారు రైతులు మరియు భూమి లేని వారు, పాల ఉత్పత్తిలో వీరే చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వారు 62% ఉన్నారు, కంట్రిబ్యూట్ చేస్తున్నారు. పశువుల్లో 70% పశువులు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, చిన్న సన్నకారు భూమి లేని రైతుల దగ్గరనే ఉన్నాయి. పశుసంవర్ధన రంగం శ్రామిక శక్తులు మహిళల యొక్క శాతము 70% ఉందండి. ఈ రంగంలో 70% మనకు మహిళలే కనిపిస్తున్నారు. నెక్స్ట్ గొర్రెల్లో కూడా 90% ఆఫ్ గొర్రెలు రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, వారి చేతుల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ పశు సంవర్ధన రంగం యొక్క వాటా అనేది లాస్ట్ ఇయర్ 97,000 crores ఉంటే ఈ ఇయర్కి అది 102,000 crores అంటే 1,00,000 కోట్లకి పెరిగింది. 1,00,000 కోట్ల మార్కును టచ్ అయింది ఈ సంవత్సరం. నెక్స్ట్ మనకి పశువులకు సంబంధించిన గణాంకాలు, సంఖ్యకు సంబంధించిన గణాంకాలు ఒకసారి మనం గమనిస్తే ఒకసారి ఇండియాకి తెలంగాణ కంపారిజన్ ఇచ్చినారు. మనకు పశువులు అనేటివి ఇవి లక్షలలో ఉంటే 19 అంటే దగ్గర 19 కోట్లకు పైగా పశువులు ఇండియాలో ఉంటే తెలంగాణలో 42 లక్షల వరకు ఉన్నాయి. అవి గేదెలకు సంబంధించి 11 కోట్ల వరకు ఉంటే సేమ్ 42 లక్షలు ఉన్నాయి. పశువులకు సంబంధించి మొత్తం పశువుల విస్తీర్ణంలో తెలంగాణ యొక్క వాటా 2.2% మాత్రమే. అలాగే గేదెల విషయంలో బఫెలోస్ కూడా 4% వరకే ఉంది దగ్గర. గొర్రెలకు సంబంధించి 7 crores ఉంటే మొత్తం గొర్రెలు మన దగ్గరనే 2 crores వరకు దగ్గర 2 crores వరకు ఉన్నాయి. అంటే 1/4 గొర్రెలు మన తెలంగాణలో ఉన్నాయండి. 15 crores మేకలు మనకు ఇండియాలో ఉంటే 50 lakhs వరకు మన దగ్గర తెలంగాణలో ఉండడం జరిగింది. అంటే 3% ఉన్నాయి. నెక్స్ట్ మనకు పందులకు సంబంధించి 90 లక్షల పందులు ఇండియాలో ఉంటే ఒక దగ్గర 1,80,000 పందుల వరకు తెలంగాణలో ఉన్నాయి, 2% ఉంది అది. గుర్రాలు, నెక్స్ట్ కంచెల గాడిదలు ఇవన్నీ కొంచెం నాకు అంత ఏం అవసరం లేదు. మొత్తం మీద మనకి 53 crores పశు సంపద ఉంటే ఇండియాలో తెలంగాణకు సంబంధించి 3 crores ఉన్నది, 3.26 crores ఉన్నది. మొత్తం షేర్ వచ్చేసి 6%. అంటే మొత్తము మనకు పశువుల వాటాలో 6% ఉన్నది. జనాభా పరంగా 3% లోపే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇంటి పెరటి కోళ్ళు 31 crores ఉంటే మనకు 1.75 crores ఉన్నాయి, 5%. వాణిజ్య కోళ్ళు 53 crores ఉంటే ఇక మన దగ్గర 6 crores ఉన్నాయి, 12% వరకు ఉంది. టోటల్గా 9.35% ఉంది, 85 crores 85 కోట్ల కోళ్ళు ఉంటే మన దగ్గర 8 కోట్ల వరకు ఉన్నాయి కోళ్ళు. నెక్స్ట్ మనకి ఒక 150 వరకు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 500 మంది మహిళలకు ఉపాధి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మత్స్యరంగంలో ప్రభుత్వం పేర్కొంది. మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అంతర్రాష్ట్రం, అంటే మనది వాటర్ తోటి బార్డర్ లేదు కాబట్టి అంతర్రాష్ట్రంగా పిలువబడడం జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో మనకు మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మనది తెలంగాణ నిలవడం జరిగింది. నెక్స్ట్ వ్యవసాయ ఎగుమతులు 2023-24 గమనిస్తే
సుగంధ ద్రవ్యాలు కాఫీ టీ అనేది 2,871 కోట్లు 2.5% దగ్గర ఉంటే ధాన్యాలు అనేది 1.65% 2,000 కోట్ల వరకు ఉన్నాయి. 1919 కోట్లు. పత్తి 740 కోట్లు 0.64% ఉంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ బాక్స్ వచ్చేసి తెలంగాణ వ్యవసాయ మరియు రైతుల యొక్క సంక్షేమ కమిషన్ అండి. అది మనకి సెప్టెంబర్ 6, 2024 రోజు జీవో నెంబర్ 36 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవరింపజేయడానికి, దాన్ని రైతుల యొక్క సంక్షేమంని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ కమిషన్ స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని నిర్ధారించడం, అన్ని వర్గాల రైతులు అంటే అన్ని వివిధ మనకు సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, అన్ని వర్గాల రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు కీలక రంగ సవాళ్ళను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక పద్ధతి ద్వారా పంట ఉత్పాదకతను మెరుగుపరచడం, సేంద్రియ మరియు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడం. అంటే మనకు ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్లో భాగంగా మనకు వాతావరణ మార్పుల వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి రసాయనాలను తగ్గించడం, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం వంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుంది. సమర్థవంతమైన వనరుల నిర్వహణను నిర్ధారించడం దీని లక్ష్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది పరికరాలు, శిక్షణ, మార్కెట్ యాక్సెస్ మరియు సరసమైన ధరల విధానాలను అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి, పట్టు పరిశ్రమ, ఉద్యానవన పంటలు, పశు సంవర్ధన, మత్స్య వంటి అనుబంధ రంగాల్లో వైవిధ్యీకరణను ప్రోత్సహించడానికి కూడా, అంటే మనకి కేవలం పంటల మీదనే కాకుండా మిగతా వాటి మీద కూడా అదర్ దెన్ పంటలు, పట్టు పరిశ్రమ, ఉద్యానవనాలు వంటి వాటి మీద కూడా మనకి దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఈ కమిషన్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ కమిషన్ వాతావరణ స్థితిస్థాపకత, వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు సాంకేతిక మరియు డిజిటైజేషన్ ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం పైన దృష్టి పడుతుంది. ఈ చైర్మన్ మరియు 6 సభ్యులు ఉంటారు, దీంట్లో సభ్య కార్యదర్శి కూడా ఉంటారు. మెరుగుపరచడానికి వ్యవసాయ కుటుంబాలకు మనకి ఇక్కడ దీని చైర్మన్ అనేది కోదండరామరెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ ఇది వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యవసాయ కుటుంబాల ఆదాయ భద్రతను పెంచడానికి వ్యూహాత్మక చర్యలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అంటే అల్టిమేట్గా మనకు వీళ్ళ ఆదాయం పెంచడం, రైతుల యొక్క ఆదాయం పెంచడం అనేది మెయిన్ మనకు కాబట్టి. నెక్స్ట్ ఇది విధానపరమైన మార్పులో వ్యవసాయ వాతావరణ సేవలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని సిఫార్సు చేస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న పథకాలను సమీక్షించి వాటి యొక్క సమ్మిళితత్వాన్ని నిర్ధారించడానికి మార్పులను సూచిస్తుంది. ఓకే అండి, మనం ఈ 4th చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.